ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనమేవ శమానయ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్తేకరూపిణ్యై నమః ఓం నమః శివాయ ఓం 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 శ్రీ గురుభ్యో నమః ముగిలిజల్ల శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ నమః ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదవల్లభులకు జయము జయము దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 48వ అధ్యాయం ప్రారంభం. పంచదేవ పహాడ్నందు దర్బార్ వివరణ. శ్రీపాదుల వారు స్త్రీ పురుషులను సంబోధించు విధానము. శ్రీపాదుల వారు సాధారణంగా గురువారం నాడు పంచదేవ పహాడ్నందు దర్బారు చేయువారు. శ్రీపాదుల వారు కృష్ణానది నీటి మీద అడుగులను వేయచూ వెళ్ళువారు. వారు అడుగు వేయకు ప్రతి చోట ఒక పద్మము ఉదయించుచుండు. ఆ పద్మము మీద కర్ర పాదుకలు ఏ విధంగా నిలుచులో మానవ ఊహకు అందని విషయం. అంతేకాకుండా నీళ్ల మీద నడుచున్న ఒక వింత. కొంతకాలం ఇది చూపులకు వింతగా ఉండేది. తదుపరి సాధారణ నీళ్ళగా పరిగణింపబడేది. శ్రీపాదుల వారు కృష్ణకు ఈ వరి ఒడ్డులకు వచ్చినప్పుడు ఆయన భక్తులకు సాదరంగా ఎదురేగి స్వాగతము చెప్పువారు. సాయంత్రం వరకు దర్బారు సాగుచుండు. ఆ తర్వాత వారు అదే రీతిగా కృష్ణను దాటినప్పుడును నీటిపై వారు అడుగు వేయబో ప్రదేశంపై ఉదయించిన కమలముపై నడిచి వెళ్ళేటివారు. అప్పుడు భక్తులందరూ వీడ్కోలు చెప్పుదురు. రాత్రిపూట కురుంగడ్డలో ఒంటరిగానే ఉండువారు. ప్రతి శుక్రవారం నాడు వారు వివాహములు కావలసిన కన్యలకు సౌభాగ్యమును కాంక్షించు మహిళలకు పసుపు కొమ్ములను ఇచ్చుతుండువారు. తనకంటే పెద్దవారైన మహిళలను అమ్మ సుమతి అనియు, ఒక్కొక్కసారి అమ్మ అనసూయమ్మ తల్లి అనియు సంబోధించేటివారు. తనకంటే చిన్నవాళ్ళైన స్త్రీలను వారు సాధారణముగా అమ్మ వాసవి అని గాని, అమ్మ శ్రీ విద్యాధర అని గాని, అమ్మ రాధా అని గాని, అమ్మ సురేఖ అని గాని పిలుస్తుంది. తనకు తండ్రి వయస్సులో ఉన్నవారిని అయ్యా అని గాని, నాయన అని గాని సంబోధించుదురు. వయస్సులో చిన్నవాళ్ళైన మగపిల్లలు ఒరే అబ్బి అని గాని, బంగారు అని గాని పిలుచువారు. తనకు తాత వయస్సులో ఉన్నవారిని తాత అని పిలుచువారు. వీలైతే వారిని అప్యాయంగా అమ్మమ్మ అని పిలుచువారు. ఈ పాదుల వారి నిత్య కార్యక్రమములు మరియు దర్బారు. శుక్రవారం దర్బారు ఒక్కొక్కసారి కురుంగడ్డలో నిర్వహించదరు. ఒక్కొక్క పర్యాయం పంచదేవ బహార్ నిర్వహించదరు. అదేవిధంగా గురువారం దర్బారు కురుంగడ్డలో కానీ పంచదేవ బహార్లో కానీ నిర్వహించదు. అది వారికి ఇష్టమును బట్టి ఉండును. ఆదివారం నాడు దర్బారు చేయనప్పుడు అత్యంత గహనమైన యోగ విద్యల గురించి ఉపన్యసించదు. ఆ తరువాత వచ్చిన వారి యోగక్షేమములు విచారించువారు. వారి యొక్క బాధలను ఓపికతో విని అభేదానము చేయువారు. సోమవారం నాటి దర్బారులో పురాణ గాథల గురించి చెప్పువారు. తదుపరి వచ్చిన భక్తుల యోగక్షేమములు విచారించువారు. మంగళవారం నాటి దర్బారులో ఉపనిషత్తుల గురించి బోధించువారు. తదుపరి భక్తుల యొక్క వ్యక్తిగత సమస్యల గురించి విని వారికి పరిష్కార మార్గమును సూచించుట, అదేవిధంగా అభయప్రదానం చేయుట జరుగుతుండేది. బుధవారం నాటి దర్బారులో వేదములను వేదార్థముల గురించి వివరించువారు. అనంతరము భక్తుల వచనలను ఎంతో ఓపికతో విని అభయమునిచ్చువారు. గురువారం నాటి దర్బారులో గురుతత్వముల గురించి వివరించువారు. ఈ దర్బారులోనూ భక్తుల ఆది వ్యాధులను నివారించుట, అభయప్రదానం ఉండేది. అయితే ఆ రోజున ప్రత్యేకంగా వంట చేయించి అందరికీ భోజనములు పెట్టువారు. వారికి ఒక్కొక్కప్పుడు తన భక్తులపై ప్రేమ పొందినప్పుడు తానే స్వయంగా భోజనం పట్టించువారు. కొంతమంది అదృష్టవంతులకు స్వయంగా అన్నములు తినిపించువారు. మరికొందరికి మోహమాటము ఎక్కువగా ఉన్న వారికి నోట్లో అన్నమును కుక్కి తినిపించేవారు. తన యొక్క ఖజానా ఎల్లప్పుడూ నిండియే ఉండుననియు
ధనాభావం కానీ అన్నాభావం కానీ ఉండేటి ప్రసక్తియే లేదని చెప్పువారు. శుక్రవారం నాటి దర్బారులో ఈ విద్యను గురించి బోధించేటివారు, విధిగా పసుపు కొమ్ములను పంచేటివారు. శనివారం నాటి దర్బారులో శివారాధన మహాత్మ్యముల గురించి బోధించువారు. శ్రీపాదుల వారి దర్బారు చూచిన వారు ధన్యులు. భక్తులు శాఖపాకములను, జొన్నలు, రాగులు, వరి మొదలుగులు తెచ్చువారు. ప్రతిరోజు అన్న సందర్భములు అయితే గురువారం నాడు మాత్రం ప్రత్యేకంగా వంట చేయబడును. ఆ రోజున ఏదో ఒక తీపి పదార్థమును చేయించి భక్తులకు పంచువారు. శ్రీపాదుల వారి హృదయము మహాకోమలము. బాధా సర్పద్రష్టులు ఎవరైనా దర్బారులకు వచ్చినట్లు బాధ నివారణమై ఆనందంతో తిరిగి వెళ్ళువారు. శ్రీదత్త పురాణమును చదివిన ఎడల తప్పక అనుగ్రహముండునని చెప్పువారు. శ్రీపాదుల వారిని కోటి తొలుల ప్రేమ. రాత్రి వేళ ఎవ్వరిని కురుంగట్టలో ఉండనిచ్చేవారు కాదు. అయితే నాతో వచ్చిన వృద్ధ సన్యాసిని కొంతకాలం ఉండనిచ్చింది. నన్ను రాత్రిపూట కురుంగట్టలో ఉండి పొమ్మనడివారు. వృద్ధ సన్యాసిని కాశీకి పోయి జీవించమనియు అక్కడనే దేహమును ధరించమనియు చెప్పి వంట పాత్రలతో ఉంటారు. భోజనము తయారు చేయుట, వచ్చిన భక్తులకు అసౌకర్యం లేకుండా చేయుట నా వీధి. దర్బారులకు ఏ వేళ ఎందు వచ్చినను అన్నము పెట్టవలేదు. ఒకవేళ భోజనమైనదని చెప్పిన వారిని కూడను ఇచ్చట దొరుకున్నది ప్రసాదము కనుక విధిగా భోజనం చేయవలసిందని శాసించిడి వారు. వంటిన అన్నము తక్కువగా ఉన్నదనియు ఆగంతుకులు ఎక్కువ మంది ఉన్నారనియు నేను చెప్పిన తమ కమండలోదకములు భోజన పదార్థములపై తల్లడి వారు. ఆయా భోజన పదార్థములు అక్షయ్యమయ్యేటివి. ఈ విధంగా అనేక పర్యాయములు జరిగినది. రాత్రి వేళలందు దేవతలు కురుంగడ్డకు వివిధ విమానములలో వచ్చి మహాగురువులను సేవించేటివారు. వారి ఆశీర్వచనమును పొంది వెళ్ళేటివారు. ఒక్కొక్క పర్యాయం హిమాలయముల నుండి కొంతమంది యోగులు వసుకుండేటివారు. వారు కూడా నీటి మీద నడిచి మాత్రమే వచ్చేటివారు. వారి దేహములు కాంతిమయములుగా నుండేటివి. వారికి శ్రీపాదుల వారే స్వయంగా భోజనము పెట్టేటివారు. శ్రీపాదుల వారి భోజనం గుప్పుడు మెతుకులు మాత్రమే. వరి అన్నమైనను సరే, దొన్న అన్నమైనను సరే, లేదా రాగి సంకటి అయినను సరే, తన భక్తులు కడుపు నిండుగా భోజనం చేసిన ఎడల తనకు ఎంతో సంతృప్తిగా ఉండునని చెప్పేవారు. రవిదాసు అను రజకులకు ఈ చరణుల బట్టలను ఉతికడు మహాభాగ్యం కలిగినది. తన దర్శనములు చేసుకున్న తదుపరి కూడలు చట్ట ప్రవృత్తులను మానని వారికి విచిత్ర కష్టములు వచ్చేది. తిరిగి వాటి నివారణ కొరకు శ్రీచరణులను ఆశ్రయించవలసి వచ్చేది. చనిపోయిన పెద్దలకు విద్యా శాస్త్రములను ప్రార్థములను పెట్టి తీరవల్లని చెప్పేవారు. అష్టాదశ వర్ణముల వారును తనకు బిడ్డల వంటి వారని, ఎవరి ఎందులను తనకు పక్షపాత బుద్ధి లేదని వారు అనుసరించే ధర్మకర్మము బట్టి తాను ఫలితమునిచ్చిందని చెప్పువారు. ఈనాడు దొరికిన మహదవకాశము తిరిగి తిరిగి లభించేది కాదని, వచ్చే అవతారములో కొంత కఠినంగా ప్రవర్తించదనని చెప్పేవారు. ఎన్నో జన్మల పుణ్యఫలము వల్ల తనకు దర్శనము లభించునని, అంది వచ్చిన సదవకాశము పూర్తిగా వాడుకోవాలని లేకపోయినా అనేక జన్మముల తరువాత సద్గురు దర్శనము కలుగునని చెప్పువారు. ఈ విశాల ప్రపంచమునంతటను ఏ యుగములోనైనను 1,25,000 మంది సిద్ధపురుషులుందులనియు వారందరూ తన అంశలే అనియు, అందులో ఎవరిని ఆశ్రయించినను తన అనుగ్రహమే వారి ద్వారా ప్రసరించునని చెప్పుదుడు. ఈ సృష్టికంతకయును వారే ఆధారమనియు, తన సంకల్ప మాత్రం చేతనే ఇది సృష్టి స్థితి లయములకు చెందునని చెప్పుదుడు. నీ గురువుకు నీవు నమస్కారం చేసిన ఎడల అతడు తన గురువులకు నమస్కారం చేయడు. ఈ ప్రకారంగా మనం ఏ గురువులకు నమస్కరించినను తుదకు అది ఆది గురువు అయినా తనకే చెందునని శ్రీపాదుల వారు చెప్పుదురు. దేవతలకు కోపం వచ్చినా గురువు రక్షించుననియు, గురువులకే ఆగ్రహం కలిగిన రక్షకుడు ఎవరూ లేరని చెప్పువారు. తనను ఆరాధించు వారికి ఇహపర లాభములు 2 కూడా లభించుననియు, ఈ సృష్టిలో ఎవరిని ద్వేషించవలదనియు, ఎవరిని ద్వేషించినను తుదకు అది కూడా తన వద్దకే చేరుననియు చెప్పువారు. తాను అనుగ్రహించదలసిన ఎడల యోగ్యతలను కూడా పరిశీలించననియు, అయితే తన అనుగ్రహమును పొందగలుగు సాత్విక భావములు నీయందు ఉండవలననియు చెప్పుదురు. హృదయంలో భగవన్నామము స్మరిస్తూ
సదా కర్మలను ఆచరించవలేను. కురుంగడ్డ విశేషమే హిమాన్విత క్షేత్రమనియు ఇచ్చడనున్న ఈశ్వరుడు జాగృతముక్తి అనియు ఇచ్చడకు దేవతలు మహర్షులు మహాపురుషులు మారువేషములతో వచ్చి జనుల కంటబడకుండా ఉండురనియు ఇచ్చట అందరికీ ఎవరికి ఉండేడు స్థానము వారికి కలదనియు హృదయంలో భగవన్నామము నిలుపుకొని సదా కర్మలను ఆచరించవలననియు ఆయా కర్మలు ధర్మసమ్మతములై ఉండవలననియు చెప్పుతులు. తన దర్శనము కలిగినంతనే మహాపాపములు తొలగిపోవుననియు ఆ తరువాత మీరు పుణ్యకర్మములయందు అనురక్తులైన శుభఫలములను పొందుటకు వీలు కలుగునని చెప్పుతులు. ఈ బాలల వారి దివ్య వచనములను అనుసరించి మన జీవితములను నడుపుతూ తరించదముగాక. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 48వ అధ్యాయం సమాప్తమైనది. అధ్యాయం 49 శ్రీపాదుల వారు కర్మ విధ్వంసము చేయ విధానములు 33 సంఖ్య విశేషము. కురుంగడ్డలో వారి కార్యక్రమములు. శ్రీపాదుల వారు ఒకసారి ఇట్లనిది సంకల్పట్టు మనం అనుష్ఠించున్నది అగ్ని విద్య. అగ్ని ఉపాసన చేయుట శ్రోత్రియ లక్షణం. నీ అగ్ని ఉపాసన గాలి పొయ్యి వెలిగించి వంట చేయుటే. అంతటా నేను శ్రీపాదుల వారితో మహాగురువులకు జయమవుగాక. నా తరువాత కూడాను ఈ గాలి పొయ్యి ఈ విధంగానే మండుచుండవలేను అని పలికింది. దానికి వారిట్లండి, నీ గాలి పొయ్యిలోని అగ్నికి స్వతశక్తి లేదు. నా యోగాగ్ని కలిగడం వల్ల ఆ పొయ్యి మీద నీవు చేయు వంట ప్రసాద రూపమై భక్తుల దైన్య హైన్యములను 30వ ఏట నేను నా శరీరమును గుప్తపరచెదను. భక్తుల దైన్య హైన్యములను హరించుతున్నది. ఈ గాలిపోయి ఇంకొక 9 సంవత్సరములు మాత్రమే మండవలను. అనగా నా 30వ ఏట నేను నా శరీరమును గుప్తపరచెదను. ఆ తర్వాత 3 సంవత్సరముల పర్యంతము తేజోమయ రూపమున శ్రద్ధాళువులకు దర్శనమిచ్చారు. అప్పటికి 33 సంవత్సరముల వయసగును. యోగుల జీవితములో 33 సంవత్సరము అనేక మార్పులందుతూ సంవత్సరం. వెన్నెముక నుండి ఉండేది వెన్నుపూసలు కూడా 33 మాత్రమే. రుద్రగణముల సంఖ్య 33 కోట్లు. ఆ తర్వాత కూడాను మన అగ్నియజ్ఞము కొనసాగును. కర్మలను స్థూలరూపముల రాణితో దగ్ధము చేయుటకు ప్రతీకగా ఈ అగ్ని ఆరాధనను చేయుచున్నాను. అయితే భక్తుల కర్మలు స్థూల రూపమును వచ్చుటకు ముందు సూక్ష్మరూపమునంటి ఉండును. అంతకు మునుపు కారణ రూపమున కారణ శరీరమునంటి ఉండును. అందుచేత 33వ సంవత్సరము దాటిన తదుపరి ఏ రకమైన అగ్ని పూజ నాకు అనవసరం. అప్పుడు నన్ను ఆశ్రయించిన వారి పాపకర్మలను సూక్ష్మ శరీరమును ఉన్న వాటిని కారణ శరీరమును ఉన్న వాటిని నా యోగజ్ఞ చేత దగ్ధము చేసేదను. నీవు మాత్రము నా 30వ సంవత్సరం వచ్చ పర్యంతమును గాలి పొయ్యిని రగుల్చుతూనే ఉండము. అదొరుపరి నా భక్తులు వచ్చి ఎవరి వంటను వారు చేసుకొని వెళ్ళేదారు. అది 3 సంవత్సరములు జరుగును. ఆ తర్వాత స్థూల రూపమున ఈ అగ్ని పూజ అవసరమే లేదు. వృత్తి యజ్ఞమును ప్రారంభించినాను, దిగ్విజయముగా జరుగుతున్నది. జలయజ్ఞమును ప్రారంభించినాను, అది కూడాను బ్రహ్మాండంగా సాగుతున్నది. ఇప్పుడు అగ్ని పూజను అగ్నియజ్ఞంగా ప్రారంభించినాను, ఇది కూడా అప్రతిహతంగా సాగును. సమస్త జీవరాశులలోని అగ్నిస్వరూపమును నేనే. అన్నింటినీ పవిత్రీకరించువాడను నేనే. అన్నింటినీ దగ్ధము చేయువాడను కూడా నేనే. పంచతత్వములకు సంబంధించిన యజ్ఞముల గురించి నేనెన్నడూ విని ఉండలేదు. శ్రీపాదుల వారి లీలా విధానముల గురించి ఆలోచించుట వ్యర్థమని నిర్ణయములకు వచ్చను. ఒకనాడు నవదంపతుల శ్రీపాదుల వారి దర్శనార్థం వచ్చింది. వారిద్దరినీ పంచమదేహ మహాత్మంతో తన దర్బారులో నివసించమని ఆజ్ఞాపించింది. 2 రోజులకు ఆ యువకుడు మరణించాడు. వారు మహాగురువులు తమను రక్షించదరని ఎన్నో వరములనిచ్చే చల్లటి దైవమన్న మీరు కానీ స్త్రీకి పరమ దుస్సహమైన వైధవ్యము ఈ నవవధువులు ప్రాప్తింపబడిను. ఆ నవదంపతుల బంధువులు పంచదేవ మహాత్మకు వచ్చి శవమును దహనము చేయవలన చేయకూడదా అనే విషయము సందిగ్ధంలో పడింది. శ్రీపాదుల వారి ఆజ్ఞ లేనిది శవమును పంచదేహ మహాడ్లోని
తమ దర్బారులోకి తీసుకొని వెళ్ళు వీలు లేదు. ఆ నవవధువు శోక దేవత వలె ఉండెను. శ్రీపాదుల వారు తమ దర్బారులకు వచ్చిరి. వారికి నవవధువు దౌర్భాగ్యమును తెలియజేసినది. శ్రీపాదుల వారు కర్మ ఫలితము అనివార్యమనిది. అంతటా నవవధువు ఇట్లనియను, జడమైన కర్మకు నిజముగా నా భర్తకు మృత్యువును ప్రసాదించే శక్తియే ఉండిన ఎడల కర్మకే దేవతా స్థానం ఇచ్చి ఆలయములను కట్టి అర్చించుట లెస్స. చైతన్య స్వరూపములను అగ్నివస్త్రధారియు అగ్ని రూపములకు శ్రీపాదులకు సాధ్యాసాధ్యములు ఏవరుట వినియుంటిని. ఈ అభాగ్యురాలికి మాంగళ్య భిక్షలొసికి ధన్యలు చేయవలసినది. ఆ నవవధువులకు శ్రీపాదుల వారి దయ మీదను వారి కారుణ్యము మీదను నమ్మకము మెండు. చనిపోయిన వారికి జీవదానం. అంతటి శ్రీపాదులు వారిట్లనిది, విశ్వాసోబలదాయకం. నాయందు నీ కంటే దృఢమైన నమ్మకం ఉన్న ఎడల నీ భర్త ఖచ్చితముగా సజీవుడవు. అయితే కర్మ సిద్ధాంతమునకు వ్యతిరేక్తము కాకుండా ఉపాయములు చెప్పెదను. నీ మంగళ సూత్రము అమ్మి నీ భర్త బరువులకు సమానమైన బరువు గల కట్టెలను తెచ్చియము. ఆ కట్టెలను గాడి పొయ్యిలో వేసి అన్నం వండెదము. అంతటితో నీ మాంగళ్యము పోగొట్టుకొనబడి అమాంగళ్యము. కట్టెలు కాల్చబడటం వల్ల నీ భర్త శరీరము కాలి దగ్ధమయ్యేది అమాంగళ్యము. మృత్యురూప కర్మ స్పందనలు ఆకర్షింపబడిన కట్టెలు దగ్ధముగా వండబడిన సాధారణ అమాంగళ్యములన్నీను కూడా శాంతింపబడునంది. అంతటా అట్లే ఆచరింపగా ఆమె భర్త సజీవుడు అయ్యను. శ్రీపాదుల వారు భక్తుల యొక్క రకరకముల పాపకర్మలను కట్టెలకు ఆకర్షించేవారు. ఆ విధంగా చేయటం వల్ల ఆ కట్టెలు దగ్ధమై రుచికరమైన వంటయ్యి ప్రసాదమయ శుభములను ప్రసాదించుతుంటారు. దరిద్ర బ్రాహ్మణునిపై విశేష అనుగ్రహము. మరి ఒక పర్యాయము వేద బ్రాహ్మణుడు ఒకడు శ్రీపాదుల వారి దర్శనార్థమై వచ్చారు. శ్రీపాదుల వారు తనను కరుణించకపోయిన ఆత్మహత్య శరణ్యమని పోయాను. అంతటా శ్రీపాదుల వారు మండుతున్న కొరివినొక దాన్ని తెచ్చి ఆ బ్రాహ్మణ్ణి అంటించారు. ఆ బ్రాహ్మణుని చాలాసేపటి వరకు బాధపడారు. ఓ ఈ బ్రాహ్మణుడా, నీవు ఆత్మహత్య చేసుకోదలించితివి. నేను ఉపేక్షించిన నిజముగానే నీవు ఆత్మహత్య చేసుకుందువు. అందుచేత నీ ఆత్మహత్యలకు సంబంధించిన సమస్త పాపకర్మల స్పందనను ఈ మండుతున్న కొరివితో అంటించడం వలన రద్దు చేసి తిని ఇకపై నీకు దారిద్ర్య బాధ ఉండదు. ఈ చల్లారిన కొరివిని నీవు నీ గావంచాలో చుట్టుకొని జాగ్రత్తగా నీ ఇంటికి తీసుకొని పోము. అసలు అట్లే చేశాను. ఇంటికి వెళ్ళి మూట విప్పుకోగా అది బంగారమయ్యను. బ్రాహ్మణుని దారిద్ర్య బాధ తీరెను. శ్రీపాదుల వారు తమ అగ్నియజ్ఞం ద్వారా చాలా విచిత్ర రీతులలో తన భక్తుల పాపకర్మలను ధ్వంసము చేసేవారు. ఒక్కొక్క పర్యాయము తన భక్తులను ప్రత్యేకమైన కాయగూరలను అనగా వంకాయలలో బెండకాయలను తెమ్మనివారు. ఆ కాయగూరలను ఆ భక్తుని పాపకర్మ రూప స్పందనలను ఆకర్షించేవారు. ఆ రకంగా తేబడిన కాయగూరల వంటకమును విధిగా భక్తులచే తెలిపించేవారు. ఆయా కర్మదోషములు తొలగడి. ఒక అమ్మాయికి రజస్సులైనను వివాహం కాలేదు. ఆమెకు కుజదోషం ఉన్నదని గ్రహించి ఆమెచే కందులను తెప్పించి ఆ కందులతో వంటకం చేయించి ఆ అమ్మాయితో సహా అందరినీ తెలమని ఆదేశించారు. ఈ విధంగా కర్మబంధువు తీరిపోగా ఆ అమ్మాయికి యోగ్యుడైన వరునితో వివాహం ఆడాడు. కొందరిని ఆవుని తెచ్చి దర్బారు వంటకములకు ఇవ్వవలసినదని ఆజ్ఞాపించువారు. మరికొందరిని ఆవునీతితో దీపాలు పెట్టమనేవారు. చాలా కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, కన్యలకు వివాహకులు కానీ సందర్భములలో కానీ రాహుకాలమునందు శుక్రవారము నాడు అంబికకు పూజ చేయమని చెప్పేవారు. ఒక పర్యాయం ఒక భక్తుడు దొబ్బుబడి మంచం పట్టింది. శ్రీపాదుల వారు అతడు పడుకుని ఇంటిలో ఆముదముతో దీపం పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఆరిపోకుండా తిరిగి చమురుపోయితూ ఉండవలని శాసించరు. వారికి చేయగానే ఆ భక్తుడు రోగ విముక్తుడాయను. ఒక భక్తుడు పరమ నిర్భాగ్య స్థితిలో ఉండడు. అంతటి శ్రీపాదుల వారు వారి ఇంటిలో వారం రోజుల పాటు ఆవునీతితో అఖండంగా దీపం వెలిగిన ఎడల ఆ ఇంటిలో తిరిగి లక్ష్మీకళ ప్రవేశించునని తెలిపింది. అటువంటి ఎన్నెన్నో వినూతన పద్ధతుల ద్వారా తమ ఆశ్రితులను పాపకర్మ విముక్తుల చేయుచుండేవారు. ఆ పద్ధతులన్నింటిని తెలుసుకున్నట్ల మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు, అసాధ్యము.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 49వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.